తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యంగా సీఎం రేవంత్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు నిధుల పేరుతో సీఎం రేవంత్ పై బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదని బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం తాను శ్రమించినా పదవి దక్కలేదని ఆయన మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన అన్న కోమటిరెడ్డి కూడా స్పందిస్తూ పదవి విషయంలో అధిష్టాన నిర్ణయం కీలకమని తానేమీ చేయలేనని చెప్పాడు. అయితే ఈ వివాదంపై సీఎం రేవంత్ ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం విశేషంగా మారింది. ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులెందుకు అన్న ప్రశ్నతో పలువురు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి చేయవచ్చు కదా, పదవి తప్పనిసరిగా కావాలా అని వారు వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్నలపై రాజగోపాల్ రెడ్డి మళ్లీ మీడియా ముందు నిలిచి ఒకే కుటుంబంలో ఇద్దరు మంత్రులుంటే తప్పేంటి, ఎన్నికల సమయంలో ఈ విషయం తెలియలేదా అంటూ ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని రేవంత్ మాటిచ్చారని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి రాలేదని సరే, కనీసం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు ప్రజలు రోడ్డు వేయించమంటున్నారు, కానీ నిధులు మంజూరు కావటం లేదు. బోరబండ, చౌటుప్పల్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మరి మా మునుగోడుకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. తాను సీఎంను విమర్శించడం కాదని ప్రజల తరపున మాత్రమే అడుగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ తేలిగ్గా తీసుకోదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ఒక్కరిని వదిలేస్తే రేపు మరింత మంది ఇలాగే మాట్లాడతారు. పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. పదవులు క్రమానుసారంగా వస్తాయి. వాటి కోసం ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. మహేష్ గౌడ్ తెలిపిన ప్రకారం రాజగోపాల్ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. ఆయన ఆ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారో కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. మంత్రి పదవి వివాదం నుంచి మొదలైన ఈ ఘర్షణ ఇప్పుడు నిధుల అంశం వరకు చేరింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ లోపలే కాకుండా బయట కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మొత్తంగా చూస్తే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.